ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క డివోషన్లో మరి దేవుడు ఈ యొక్క దినం అంతటిలో తన కృపను మనకు అనుగ్రహించులాగున, మరి రాత్రికాల సమయం అంతటిలో దేవుడు క్షేమాన్ని అనుగ్రహించి ఈ యొక్క నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించినందున బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారముగా ఉంచున్నాము. కనుక ఈ యొక్క డివోషన్ మరి ప్రార్థనతోనూ స్తుతులతోనూ ప్రారంభించబడుతున్నది. కనుక కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయా, స్తోత్రం, 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 స్తోత్రమయా. ఆశ్చర్యకర్తమైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆలోచనకర్తమైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. బలమైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యమైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రమని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కనికరము కలిగిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ అని చెబుతూ నమ్మదగిన దేవుడు ఆయన స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండి మనల్ని సంరక్షిస్తున్న దేవుడు కనుక ఆయనకు మహిమ చెల్లిద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయా సమస్తమును చూస్తున్న గొప్ప దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్వితీయ సత్య దేవుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న గొప్ప దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి విడువక మానక మరువక మన ఎడల కృప చూపుతున్న దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు తెలియచేద్దామా? ప్రతి ఒక్కరం దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సమాధానాధిపతి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయా ప్రభువా మీరు నీ కృపను వెల్లడిపరుస్తున్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయా మా జీవితంలో నీ చిత్తము నీ ఉద్దేశము జరిగించబోతున్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా షాలోమ్ నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా రాఫా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా నిస్సి నీకు స్తోత్రం, 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 స్తోత్రం అని తెలియచేస్తూ ఈ యొక్క సమయంలో హృదయపూర్వకంగా దేవుడు మన జీవితంలో ఏమేమి మేలు జరిగించి ఉన్నాడో, ఏవేవి మేలులు ఇంకను ఆయన జరిగించబోతూ ఉన్నాడో ఆ గొప్ప దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు తెలియచేద్దాం. నీ హృదయములో నుంచి వచ్చే ఆ యొక్క పదములు దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉంటుండగా దేవుడు నీ జీవితాలను మార్చబోతూ ఉన్నాడని దేవానికి స్తోత్రం. నీ స్థితిగతులను ప్రభు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు నీ పరిస్థితి అంతటిని విడిపించబోతున్న గొప్ప దేవుడు కనుక ఆయన సర్వాధికారి అయిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో ఉంటూ ఉన్న దేవుడు ఎదుగో నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడు. ఈ ఉదయకాల సమయములో నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఎదిగో ఆయన
సంపూర్ణతలో నుంచి మనకు ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు. ఎదుగో పర్వతములు తొలగవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, అయితే ఆయన కృప మనల్ని ఏమాత్రము విడిచిపెట్టదు. అంతము వరకు సహించి తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడు. ఈ లోకములో ఎవ్వరు నిన్ను ప్రేమించరు, కానీ ఎదుగో తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి అంతము వరకు ఆయన నిన్ను ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత ఘనమైన దేవునికి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవాని హృదయాలు కుమ్మరించబడి, మనస్సులు తెరవబడి ఆ దేవునికి, ఆ ఘనమైన దేవునికి, ఆ సృష్టికర్త అయిన దేవునికి, ఇదిగో నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దేవుణ్ణి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఉంచి ఉండగా మన హృదయములోనికి మనం ఆహ్వానించినట్లయితే ఇదిగో మనలో ఉన్న ప్రతి దోషములు, పాపములను మనం ఒప్పుకున్నట్లయితే క్రీస్తు ప్రభు మన హృదయములో నివసించి ప్రభుతో నీతో ప్రభువు ఉండునట్లు దేవుడు కృపను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇదిగో నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి పనులను ఆయన నెరవేర్చబోతూ ఉన్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. తెలియచేద్దామా? దేవునికి స్తోత్రాలను తెలియచేద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్య. ఎంత గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దావీదంటాడు, ఇదిగో నేనేమై ఉన్నానో కేవలము నీ కృపయై ఉంటూ ఉన్నదయ్యా. ఇదిగో నీవిచ్చిన ఆయుష్ కొరకు, నీవిచ్చిన ఆరోగ్యము కొరకు తండ్రి నేను నీకు ఏమీ చెల్లించలేను, కానీ విరిగి నలిగిన హృదయముతో, మనస్సుతో నిన్ను ఆరాధిస్తాను, నిన్ను వెంబడిస్తాను అని ఇదిగో దావీదు తను తాను ప్రభువుకి సమర్పించుకున్నట్లు ఈ ఉదయకాల సమయంలో దేవునికి నీవు సమర్పించుకున్నట్లయితే తన పూర్ణమైన సమాధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు, నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు. నీకున్న ప్రతి పరిస్థితి అంతటిని విడిపించబోతున్న గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రభువుని మనం హృదయపూర్వకంగా స్తుతి తెలియచేద్దామా? ప్రభువుని మహిమపరుద్దామా? ప్రభువుని గొప్ప చేద్దామా? ప్రభువా, నా జీవితంలోనికి నీవు రండి ప్రభువా, నా స్థితిగతులను నీవు మార్చమని హృదయపూర్వకంగా ప్రభువుకు స్తోత్రాలు తెలియచేద్దాం. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ మనస్సుతో ప్రభువుని స్తుతులు తెలియచేద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం అని తెలియచేస్తూ స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ మాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, నిన్ను ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చుతావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు.
హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చుతావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలచిన ప్రతి స్థలమునా పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. అవును తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయములో తండ్రి, మృతులు నిన్ను ఏమాత్రము స్తుతించరు తండ్రి. సజీవులే నిన్ను మహిమపరుస్తారు తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము సజీవులమై తండ్రి, సజీవుడైన నీ క్రియలను తండ్రి మేము ప్రభువా ప్రకటించడానికి, నిన్ను స్తుతించడానికి, మా జీవనదాతవైన నిన్ను ప్రభువా మహిమపరచడానికి అయా మీరు అనుగ్రహించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకే స్తోత్రాలు 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 తెలియజేస్తూ ఉన్నాము ప్రభువా. అయా, ఏ మంచి ఏ అర్హత లేని మమ్మల్ని కనికరించినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా, నీకు స్తోత్రాలు. నీ గొప్ప దేవుడవు, హేతువు లేక మమ్మల్ని ప్రేమించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. సజీవ సాక్షిగా మమ్మల్ని నడిపించబోతున్నందుకు అయా, కలవరము పొందిన మా జీవితాలను తండ్రి అయా నీ వాక్యము ద్వారా నీవే మాకు సమాధానపరిచిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, మాతో నీవు నివసిస్తున్న దేవుడవు తండ్రి, ఆత్మ స్వరూపి అయిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దామా, ప్రభుని మహిమపరుద్దాము. ఇదిగో హృదయాలు తెరవబడాలి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుని ఆత్మ, దేవుని ప్రత్యక్షత మనల్ని దర్శించబోతున్న, ఇదిగో మనల్ని ఆవరిస్తున్న సమయము కనుక ఇదిగో దేవానికి స్తోత్రం అని తెలియచేద్దాం. ప్రతి కుటుంబంలో ప్రతి లేమి అది కొట్టివేయబడునుగా కానీ ప్రార్థన చేస్తూ, ప్రతి వ్యాధి అది లయపరచబడునుగా కానీ ప్రార్థన చేద్దాం. అయ్యా, ప్రతి కుటుంబంలో వ్యాధి లయపరచబడును గాక తండ్రి, అనారోగ్యము లయపరచబడును గాక అని ప్రార్థన చేద్దాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడును గాక. దేవానికి స్తోత్రం. మెరుగుపరచండి తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానము నిలబెట్టండి తండ్రి. సమాధానాన్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, ఈ యొక్క బేతేల్ పరిచర్యలో అయా ఏ కుటుంబాలైతే ఉంచున్న ప్రతి కుటుంబంలో సమాధానము ఉండునుగా కానీ పలుకుతూ ప్రతి వ్యతిరేకతను రద్దుపరుస్తున్నాము ప్రభువా. క్రీస్తు శిలువ రక్తంతో శపిస్తున్నాను తండ్రి. అపవాది క్రియలు లయపరచబడును గాక తెలియచేద్దాం. తండ్రి, నా కుటుంబంలో అపవాది క్రియలు లయపరచబడును గాక. అపవాది సైన్యం కూల్చబడును గాక. అపవాది బలము నిర్వీర్యము అగునుగా కానీ ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ యొక్క గ్రూప్లో ఉంటున్న వారి ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రతి కుటుంబంలో అపవాది క్రియలు లయపరచబడును గాక. దేవుని సంపూర్ణ చిత్తము ఉద్దేశము స్థాపించబడునుగా కానీ ప్రార్థన చేద్దాం. దేవా స్తోత్రం. నా కుటుంబము దీవించబడునట్లు అయా మాలో ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ అది లయపరచబడునుగాక. క్రీస్తు ప్రభు నివసించునుగాక. క్రీస్తుకు మహిమకరంగా నేను ఉనునుగా కానీ ప్రార్థన చేద్దాం. ఇదిగో తండ్రి, క్రీస్తు మహిమైశ్వర్యం ప్రతి అవసరత తీర్చబడాలి తండ్రి. అసమాధానం కొట్టివేస్తున్నాము తండ్రి. శాంతి సమాధానం కలుగునుగా కానీ క్రీస్తు సంతోష సమాధానం అనుభవించుదురుగా కానీ పలుకుతూ తండ్రి, బేతేల్ పరిచర్యలో అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందము నిండుకోవాలి తండ్రి. క్రీస్తు అయా క్రియలు ప్రకటించబడాలని ప్రార్థన చేస్తూ అడ్డుగా ఆటంకన ప్రతి డిస్టర్బెన్స్ లయపరచబడునుగాక. అపవాది ఓడిపోవునుగాక. అపవాది మా జీవితంలో మా కుటుంబాలలో ఓడిపోవునుగాక. ఈ పరిచర్యలో తండ్రి నీ కార్యాలు జయము తండ్రి. అయా నీ కార్యాలు జయము తండ్రి. నీ చిత్తము జరుగునుగాక అని అయా నీ నూతనమైన కృపతో, నీ నూతనమైన వాత్సల్యత
మాటలతో తండ్రి అయా నన్ను మమ్ములను మీరు దీవించమని ప్రభువా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రము తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు ఆశీర్వాదాలు కలుగునుగాక. మరి యొక్క ఉదయకాల సమయము యొక్క డివోషన్లో ఎందరైతే పాలు పంపులు పొందుకుంటున్నారో వారందరినీ ఒక బేతేల్ పరిచర్యలో ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుడు క్రిస్మస్ సంతోష సమాధానములతో ప్రభు నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ప్రాముఖ్యమైన సమయంలో యొక్క డివోషన్లో భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉండగా ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా సూటిగా తేటగా మనందరితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. దేవుడు ఆత్మ స్వరూపిగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతతో వాక్యము అనే శరీరధారిగా మన మధ్యలో ప్రభు ప్రతి నిత్యము ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము మన జీవితాలకు ఆధారముగా ఉంటూ ఉన్నది. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా ఆత్మను వెలిగించేదిగా ఉంటూ ఉన్నది. వాక్యము అనగా ఎవరు? ఇదిగో సర్వోన్నతమైన స్థలములనంతటిని ప్రభువు విడిచిపెట్టి ఏ యోగ్యత ఏ అర్హత లేని నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఆయన వాక్యము అనే శరీరము ధరించి కృపా సత్యములను దేవుడు అనుగ్రహించి మన మధ్యలో ప్రభు నివసించాడు అండి. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు క్రీస్తు ప్రభు తానే ప్రతి నిత్యము మనతో నివసిస్తున్నాడు అని తన యొక్క సేవకుడు అయిన యోహాను ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యమై ఉన్న ప్రభువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ వాక్యము మనల్ని ఆదరించేదిగా ఉంటున్నది. ఈ వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉంటున్నది. ఈ వాక్యము మనల్ని సమాధానపరిచేదిగా ఉంటున్నది. ఎందుకంటే వాక్యము అనగా సంపూర్ణత మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అయి ఉంటూ ఉన్నాడు. యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము మనల్ని బ్రతికించేదండి. ఈ వాక్యము మనల్ని బాగు చేసేది. ఈ వాక్యము నిన్ను నన్ను నిత్యత్వములో చేర్చేది, నిత్య నరకాగ్ని నుంచి మనల్ని విడిపించేది. ఆ వాక్యమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ కల్మషమైన లోకములో ఉంటూ ఉండగా ఈ లోకములో ఉన్నదంతయు మరి లోక సంబంధమైన ఆశలు శరీరాశ కోరికలుగా ఉంటూ ఉండగా ఈ కల్మషమైన లోకములో ప్రపంచములో మనల్ని
పవిత్రపరిచేది ఆ వాక్యము, మనల్ని ఆదరించేది ఆ వాక్యము. నీకున్న శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నీవు కృంగిన పరిస్థితుల్లో నిన్ను ఆదరించగలిగేది ఆ వాక్యము, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆదిలో నుంచి ఉన్న వాక్యము, మరి కలిగి ఉన్నదంతయు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యమై ఉన్న దేవునికి మన హృదయములో చోటు ఇవ్వగలిగితే, మన మనస్సులో సంపూర్ణముగా ఆయనకు స్థానము ఇవ్వగలిగితే, వాక్యమై ఉన్న ప్రభువుని మన హృదయములోనికి మనము ఆహ్వానించగలిగితే, వాక్యమై ఉన్న దేవునికి మనము లోబడగలిగినట్లయితే, ఎదుగో మన జీవితాలలో శాంతితో, సమాధానముతో ప్రభు నింపబోతూ ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభు మనతో నివసించబోతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నీవు నీ హృదయములో నీ పూర్ణ మనస్సుతో నీవు చేర్చుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు తానే నీతో నాతో నివసించబోతూ ఉన్నాడు. ఆ వాక్యము సమస్తమును కలుగజేసిందంట. శూన్యములో అనంత సృష్టిని కలుగజేసింది. కలిగి ఉన్నదేది ఆయన ఆ వాక్యము లేకుండా కలుగలేదు. ఆ వాక్యము మనకు ఆధారముగా, ప్రాధాన్యతగా మనం చేసుకున్నట్లయితే, ఆ వాక్యము సమస్తము మన జీవితాలలో మరి అనుగ్రహించును, సమస్తము సమకూర్చును అని ఆత్మ స్వరూపి అయిన దేవుడు తానే స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఆ వాక్యమై ఉన్న దేవుడు నీలో నాలో నివసించాలని ఆయన ఆశిస్తూ ఉంటూ ఉండగా, ఈరోజు ప్రభువా నిన్ను నా హృదయములోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి నిత్యము తండ్రి అయా మరి ప్రభువా నీతో నేను నివసిస్తాను, నీతో ప్రభువా నేను కలిసి జీవిస్తాను అని నీవు ఒక తీర్మానము తీసుకున్నట్లయితే, ప్రభు సంపూర్ణముగా ఆయన నీతో, నీవు ఆయనతో ఉండి నీ జీవితము అనేకుల ఎదుట సాక్షిగా, ఆయన మహిమార్థముగా నిన్ను ఉంచబోవాలని దేవుని సంకల్పమై ఉంటూ ఉండగా చేద్దాం, ప్రార్థన చేద్దామా? ప్రభువా ఈరోజు నా జీవితంలో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభువా అని మనల్ని మనము ప్రభువుకి అప్పగించుకుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను అనుగ్రహించే గొప్ప దేవుడవు, ఈ ఉదయకాల డివోషన్లో తండ్రి ప్రభు వాక్యము అనే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మాతో నివసించాలని నువ్వు కోరుతున్నందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క అయా మరి తండ్రి బేతేల్ పరిచర్యలో ఉంటున్న ప్రతి కుటుంబాలను సంపూర్ణముగా ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయాలలో తండ్రి నీవు నివసించున్నట్లు తండ్రి, నీ వాక్యము అనగా నిన్ను వారి హృదయముల్లో చేర్చుకున్నట్లు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి వ్యతిరేకత నీ పరిశుద్ధ నామంలో లయపరుస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీతో సమస్తము సాధ్యమే తండ్రి. నీవు సమస్తమును నిర్వహించి ప్రభువా నిర్మించిన దేవుడు మా జీవితములో అయా నీకు అయా మరి తండ్రి మహిమకరంగా, మాకు మేలు దీవెనకరంగా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా కృపా సత్య సంపూర్ణతలు మా హృదయాలలో, మా జీవితాలలో అయా మరి ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఒక డివోషన్లో అయా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్న పాలు పంపులు పొందుతుంటున్నారో, ఎవరైతే ఈ గ్రూప్లో ఉంటున్నారు, ఈ వాక్యాన్ని అయా వింటున్న ప్రతి కుటుంబంలో కృపా సత్య సంపూర్ణుడిగా మీరు నివసించుదురుగాక అని ప్రార్థన చేస్తూ, నీ కృపల చేత మీరు నింపుదురుగాక
గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ నిత్య మహిమకు బిడలను వారసులుగా చేయుదువుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యమై ఉన్న దేవుడిగా ప్రతి కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది చేత నింపమని అయ్యా, ఈ ఉదయకాలము నీవు జరిగించిన ఈ యొక్క డివోషన్ అంతటిని బట్టి నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ మీరిచ్చిన ఈ యొక్క పరిచర్యను తండ్రి మీరే ప్రభువా అయ్యా జ్ఞాపకము చేసుకొని మీరే ఆశీర్వదించి దీవించమని, అడుగుపెట్టిన ప్రతి స్థలములో నీ కృప అయా నీ సమాధానములతో మీరు నింపమని ప్రకటించిన అయా నీ పక్షముగా ప్రకటించిన ప్రతి వాక్యము, వాగ్దానము అయా బిడల కుటుంబాల జీవితంలో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. లేమిని కొట్టివేయమని, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని, సమాధానాన్ని అయా తీసివేయమని తండ్రి, ప్రతి బలహీనతను విడిపించమని, ప్రతి రోగమును, వ్యాధిని లయపరచమని తండ్రి అయా ఈ క్రిస్మస్ దినాలలో బిడలు సంపూర్ణ సమాధానం, శాంతితో అయా నీ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించున్నట్లు కృపను అయా మీరే దయచేయమని అయా మమ్ములను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ, నీ బిడలను ఈ పరిచర్యను నీ చేతులకు అప్పగించుకుంటూ అయా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్నే నిన్ను మాత్రము హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావము నీకే సమర్పిస్తూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా, నీ ఉన్నతమైన నీ శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థన చేస్తూ మనసారా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము వాక్యము అనే దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మీ హృదయాలలో, మీ కుటుంబాలలో నివసించి సాక్షులుగా మిమ్ములను నిలబెట్టి తన మహిమ రాజ్యములోనికి ప్రభువు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.